లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాక రికార్డు కాని మరణాలు ఇంకెన్నో. నంబర్లు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏకంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. మా హయాంలో గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 7 లక్షల రూపాయలకు పెంచి రైతుగణం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే మరుసటి రోజే కలెక్టర్ వెళ్ళేవాడు, జాయింట్ కలెక్టర్ కానీ వెళ్ళేవాడు, లోకల్ ఎమ్మెల్యే వెంటనే వెళ్ళేవాడు. 48 గంటల్లో రైతు చేతిలో 7 లక్షల రూపాయలు చెక్కు పెట్టేవాళ్ళు. ఏకంగా 1320 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం. 1320 కుటుంబాలను ఆదుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల పరిహారం మేము వాళ్ళకు ఇచ్చినాం. ఈ బడ్జెట్లో ఇంకో దారుణమైన విషయం ఏమిటి అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్. నిజంగా పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారన్నదానికి ఇంకో నిదర్శనం. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిలపైన స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు, అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు, ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు. 700 ఇంటూ 9 త్రైమాసికాలు 6300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలోనే విద్యా దీవెన కింద 6300 కోట్లు, వసతి దీవెన కింద 2200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8500 కోట్లు ఇవ్వాలి. ఈ 8500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లకు.
కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ 2 ఏళ్లకు 1771 ప్లస్ ఈ 300 2071 కోటి. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ 2 ఏళ్లకి ఎంత? 8500 కోట్లు విద్యా దీవెన వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6428 కోట్లకు ఇక ఈ 3వ సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ 3వ సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 × 4 2800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన, ఏప్రిల్ 2026లో ఇచ్చే వసతి దీవెన మరో 1100 కోట్లు. 2800 ప్లస్ 1100 3900 కోట్లు. ఈ 3900 కోట్లు ఇప్పటికే ఈ 2 ఏళ్లకు బాకీగా ఉన్న, బాకీ పడిన ఈ 6428 కోట్లకు కలిపితే యాడ్ చేస్తే 10,328 కోట్లు. ఈ 10,328 కోట్లకు గాను వీళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2026-27 గాను 2766 కోట్లు. ఇప్పుడు చెప్పండి మీరు, పిల్లలు చదువులు జరుగుతాయా? పిల్లలు చదివే పరిస్థితి ఉంటుందా? ఈ 3వ సంవత్సరానికి నీ రిక్వైర్మెంట్ 10,328 కోట్లు కనిపిస్తూ ఉంటే నువ్వు 2026-27లో నీ బడ్జెట్ నువ్వు ప్రస్తావించింది 2766 కోట్లు. అంటే ఏ రకంగా పిల్లలు చదువులు చదువుకోగలుగుతారు? డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ. ఈ పథకానికి 3 బడ్జెట్లలోనూ అతిగతి లేదు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు అన్నాడు. వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పి, పెంచడం కథ దేవుడు ఎరుగు. మామూలుగా ఇంతకుముందు ఇస్తా ఉన్నట్టుగా ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చినాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో 18,776 కోట్లు ఇచ్చినాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. నిజంగా స్త్రీలకు ఎక్కడైనా శక్తి లభించింది అని అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇదొకటే కాదు, అక్క చెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల
ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 21 లక్షల ఇల్లులు మంజూరు చేయించడం. అందులో దాదాపుగా 10 లక్షల పైచిలుకు ఇల్లులు పూర్తి చేసినాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి ఈ మనిషి పెద్ద మనిషి చేసిన ప్రామిస్ ఏంది? మేనిఫెస్టోలో పెట్టింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినాడు. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ రోజుకి కూడా ఒక కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. గృహ నిర్మాణానికి సంబంధించి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇది. గృహ నిర్మాణానికి సంబంధించి మేము ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల ఇల్లులు మంజూరు చేయించి అందులో 10 లక్షల ఇల్లులు పూర్తి చేస్తే మిగిలినవేటి ఏదైతే ఉన్నాయో అవి కట్టడం వివిధ దశల్లో ఉంటే వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాటికి సంబంధించిన కనీసం ఇల్లు కట్టడానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అని అంటే 2024-25లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది